శ్రావణ శనివారాలు చాలా విశేషమైనటువంటిది. అసలు ఈ మాసం వచ్చిందే శ్రవణ నక్షత్రం పేరు మీద కదా. మరి ఆ శ్రవణ నక్షత్రం ఎవరిదండి? కలౌ వెంకటనాయక అని మనం పిలుచుకునేటువంటి సాక్షాత్ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇది ఆయన నక్షత్రం. మరి ఆయన నక్షత్రం అయినటువంటి మాసంలో ఆయనకి విశేషంగా ఆయన ద్వారా వచ్చినటువంటి వేద జ్ఞానాన్ని, వేదాల నుంచి వచ్చినటువంటి మన విష్ణు సహస్రనామాలు కానివ్వండి, వెంకటేశ్వర స్తోత్రాలు కానీ ఏదైనా కూడా చక్కగా పఠించుకుంటూ ఆయనని అర్చన చేసుకుంటే ఆయన ప్రసాదించినటువంటి ఈ మానవ జీవితానికి, ఆయన మనకి లోకానికి అందించినటువంటి వేద జ్ఞానాన్ని పొందినటువంటి మన జీవితం కూడా ధన్యమే అవుతుంది కదా. ఆయనకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం. తిరుమలలో కూడా ఈ శ్రావణ మాసంలో స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎన్నో ఉపచారాలు, విశేషమైనటువంటి అర్చనాది కార్యక్రమాలు, ఆయనకి చేసేటువంటి అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణమే కదండి. అయినా ఆయనకి ఈ మాసంలో మాత్రం చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క జ్యేష్ఠ మాసం అనుకోండి, అక్కడ అభిషేకం చాలా విశేషంగా చేస్తారు, జ్యేష్ఠాభిషేకం అని. అలాగే ఈ శ్రావణ మాసంలో తిరుమలలో స్వామికి విశేషంగా చాలా విశేషమైనటువంటి స్వామికి అలంకారం కానివ్వండి, ఇంకా ఆయనకి చేసేటువంటి పూజలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అలాగే ఎవరికైనా మీ జాతక దోషంలో ఏదైనా దోషాలు ఉన్నా ఈ శ్రావణ మాసంలో స్వామివారిని తులసి దళాలతో అర్చిస్తే ఆయనకి చాలా ప్రీతి చెంది మనకున్నటువంటి దోషాలని కూడా దూరం చేసి ఎంత కొండలాంటి సమస్యలైనా మబ్బులాగా తొలగించి మనకి మంచి ప్రశాంతమైనటువంటి మనస్సును కూడా ప్రసాదిస్తారు. దానితో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారు. ఇక్కడ మన వాళ్ళు స్వామిని తులసి దళాల్లో అర్చించమని చెప్పటంలో ఒక సైన్స్ కూడా దాగి ఉందండి. ఎందుకని? వర్షాకాలం సహజంగా ఏమవుతుంది, జలుబులు పట్టే కాలం. చక్కగా ఆ తులసి దళాలతో అర్చించేటప్పుడు మనం చేతిలో తులసి తీసుకుని స్వామి నామాలు చెప్తే అక్కడ పెడుతున్నప్పుడు మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తులసి యొక్క గాలి వెళ్ళి మన లంగ్స్, మనకున్నటువంటి జలుబులు అట్లాంటివి తొందరగా తగ్గడానికి ఆస్కారం ఉన్నటువంటి సమయం కూడా అన్నమాట. ఇక్కడ మన మహర్షులు పెట్టినటువంటి ఈ నెలలో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు, వ్రతాలు, నోములు, వీటన్నిటిలో కూడా వెనకమాల ఎంతో సైన్స్ ఉందండి. మరి బిల్వాలతో శివుని ఆరాధన చేయటం వల్ల చేయమనేది కూడా అందుకే. మరి వర్షాకాలం ఆయాసాలు, ఉబ్బసం, జలుబు ఇవన్నీ వచ్చినప్పుడు తులసి, బిల్వము ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనటువంటి, మన ఊపిరితిత్తుల్ని, మన శ్వాసనాళాలని, వాటికి బలాన్ని, వాటిని శుభ్రపరిచేటువంటి పని చేసేటువంటి దళాలు కాబట్టి అవి వాటితో అర్చనలు అవన్నీ చేయమని మనకి చెప్పారు. వాటి గాలిని మనం పీల్చుకోవటం వల్ల ఆరోగ్యానికి మంచిదని. అలాగే ఈ శనివారాలు వెంకటేశ్వర స్వామికి, కొంతమందికి శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటారు. అది చేసుకోలేని వాళ్ళు నిత్యం స్వామి అష్టోత్తరాలతో స్వామికి ఆరాధనలు చేసుకున్నా మనకి చాలా శ్రేయస్కరం, మంచి జరుగుతుంది. ఆయనకి ఇష్టమైన మాసంలో మరి ఏం చేసినా ఆయనకి ఇష్టంగానే ఉంటుంది కదా. మనం కూడా చేసేటప్పుడు చక్కగా శ్రద్ధగా భక్తితో అన్నీ వింటూ కూడా చేయాలి. ఇంకొకటి, తులసి దళాలతో ఎందుకు ఈ నెలలో చేయమన్నారు అంటే, గోదాదేవి జన్మించినటువంటి మాసం కూడా ఈ మాసం. ఆమె పుట్టిందే తులసి వనంలో కదా. అందుకని ఈ మాసంలో తులసి దళాలతో పూజ ఆయనకి అంత ఇష్టంగా ప్రీతిగా తీసుకుంటాడనమాట. శ్రావణ శనివారాలు మనం చేసుకోవడంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండగల గురించి మరొక ఎపిసోడ్లో మరలా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.